ఏలేశ్వరం వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల పరిరక్షణ చట్టాలపై మిషన్ వాత్సల్య పేరిట నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే సత్యప్రభ పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో భాగంగా శిశు సంక్షేమ శాఖ వారు ఏర్పాటు చేసిన ఉయ్యాలను ఎమ్మెల్యే ప్రారంభించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అనే విషయంలో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని బాలల బంగారు భవిష్యత్తు కోసం సమాజంలో ప్రతి పౌరుడు బాధ్యతగా వారి కర్తవ్యాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు। ఎన్ని చట్టాలున్నా ఎన్ని న్యాయస్థానాలు ఉన్నా మనిషిలో పరివర్తన ద్వారానే సమాజంలో మార్పు తీసుకురాగలమని ఎమ్మెల్యే అన్నారు। బాలల వికాసం కోసం అభివృద్ధి కోసం ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయని వాటిని సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా వారి వికాసానికి తోడ్పాటు అందించవలసిన ఆవశ్యకత అధికారులపైన సమాజంలో ప్రతి ఒక్కరిపైన ఉందని ఎమ్మెల్యే అన్నారు। బాల్య వివాహాలు, బాలల అమ్మకం, బాలల శ్రమ దోపిడీ, బాల కార్మిక వ్యవస్థ వంటి అంశాలపై లోతైన అధ్యయనం ద్వారానే వ్యవస్థలో మార్పులు తీసుకురాగలమని అన్నారు। ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। ఇవన్నీ మన వంతు బాధ్యతగా ముందుకు తీసుకెళ్తూ రాబోయే కాలంలో వీటిలన్నింటినీ పరిరక్షిస్తూ ప్రతి ఒక్కరికి దీని మీద అవగాహన కల్పిస్తూ మనం ముందుకు వెళ్దామని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి కార్యక్రమంలో నన్ను ప్రదర్శన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। థ్యాంక్ యూ। అన్నట్టు ఒక మహిళా శాసనసభ్యురాలుగా ఎన్నికైన తర్వాత కూడా నేను నిజంగానే ఈ శాఖలో కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది। ఈ సంవత్సర కాలంలో చేయడం జరిగింది। వాటిలో ముఖ్యంగా ఈ ఏలేశ్వరం మండలంలోనే అసంపూర్ణంగా ఉండిపోయిన అంగన్వాడీ కేంద్రాలని లబ్ధిదారులైన తల్లి బిడ్డ అంటే అక్కడ ఆ కేంద్రాల్లో ఉన్న పిల్లల ఇబ్బందులు చూసి వారికి తగిన సౌకర్యాలు కల్పించాలి, ఆ బిల్డింగ్లు అవి పూర్తి చేయాలి। ఎందుకంటే మీరు కూడా అక్కడ ఉన్నప్పుడు మీకు తగిన సౌకర్యం లేనప్పుడు మీ కర్తవ్యం అన్నది పూర్తిగా నిర్వర్తించలేరు। అలాగే పిల్లలు కూడా ఇబ్బంది పడకూడదని నేను దాదాపు మర్రివీడు, రవణయ్యపేట, పెదనాపల్లి కేంద్రాలకు 5 లక్షల చొప్పున 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది। వీటిని కూడా త్వరలోనే అవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది। ఆ శాఖలు కూడా అందరికీ ఆ కార్యక్రమం బిల్డింగ్లన్నీ త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుంది। వీటన్నిటి మీద ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా మీరు నాకు చెప్పడం ద్వారా